యేసుక్రీస్తుని రాకడలో రెండు ప్రత్యక్షతలు ఉంది. ఒకటి రహస్య ప్రత్యక్షత, రెండవది మహిమ ప్రత్యక్షత. రహస్య ప్రత్యక్షతలో ఆయన వస్తాడు, రెప్పపాటున తన సంఘమును చేర్చుకుంటారు. దానికి నేను ఒక ఉత్తమమైన ఉదాహరణ చెప్తూ ఉంటాను. పిల్లలు అయస్కాంతం నేల మీద వేసి ఆడుతూ ఉన్నప్పుడు ఇనుము సంబంధించినది మాత్రమే అయస్కాంతం పడ్డ విషయం తెలుసుకుంటుంది. దాని పక్కన ఉన్న బీడి ముక్కలు, అగ్గిపుల్లలు, చెత్తకాయదాలు అన్నీ అక్కడనే ఉంటుంది. అయస్కాంతం వచ్చిందా ఏమో అంటారు, ఎందుకంటే అయస్కాంతంకు వాటికి సంబంధం లేదు. యేసయ్య రాకడ కొరకు కనిపెట్టిన నిష్కళంకులైన విశ్వాసులైన వారు మాత్రమే ఎత్తబడతారు. అది రెప్పపాటున జరిగేటువంటి ఒక విషయం. అది లోకం అంతటికి తెలియదు. ఒకటి తెలుసు, కారులో డ్రైవర్ లేడు, బస్సులో డ్రైవర్ లేడు, ట్రైన్లో డ్రైవర్ లేడు, పైలట్ లేడు. ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో అనేకమైన యాక్సిడెంట్ యేసయ్య రాకడ సమయంలో జరుగుతుంది. అందుకే తెలివి కలిగిన సంస్థలు ట్రైన్లో 2 డ్రైవర్లు పెట్టుకున్నారు, ప్లెయిన్లో 2 డ్రైవర్లు పెట్టుకున్నారు, పైలట్లను పెట్టుకున్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఒకడు ఎత్తబడినా, ఒకడికి హార్ట్ అటాక్ వచ్చినా, ఒకడు చనిపోయినా, ఇంకొకడు క్షేమంగా ప్లెయిన్ ల్యాండ్ చేయాలి, ట్రైన్ ఆపాలి అనే ఉద్దేశంతో అన్నిటికీ గొప్ప గొప్ప సంస్థలు ఇద్దరిని పెట్టుకున్నారు. అసిస్టెంట్గా ఇంకొకరిని, కో పైలట్గా మరొకరిని పెట్టుకోవడం జరిగింది. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ్యం తెలుసుకున్న సంస్థలు, బైబిల్ తెలుసుకున్న సంస్థలు రక్షణ పొందిన వాణ్ణి రిక్రూట్ చేస్తే, రక్షణ లేని వాణిని పక్కన కో పైలట్గా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఒకడు ఎత్తబడతాడు అనేది వాళ్ళకు తెలుసు, ఒకడు విడవబడతాడు, వాడు క్షేమంగా భూమి మీద ల్యాండ్ అవ్వాలనే ఉద్దేశంతో అలా చేసి ఉన్నారు. కనుక నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, యేసయ్య రాకడ కొరకున్న మూలుగలు స్టార్ట్ అయింది. ప్రపంచం దాని అంతములోనికి పరిగెడుతున్నది అనేది అందరికీ తెలుసు. అందరూ పీస్ఫుల్గా ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని చెప్పుచున్నటువంటి వారు కూడా కలవరంతోనే ఉన్నారు. అంతా ఓకే అని అనుకుంటున్న వారికి కూడా తెలుసు అంతా ఓకే కాదు, ఏదో ఎక్కడో జరుగుతూ ఉంది. మొన్న జరిగిన కోవిడ్ మహామారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఎమర్జెన్సీగా కొన్ని వ్యాక్సిన్స్ కనిపెట్టారు. వాస్తవంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకొని కనిపెట్టవలసినటువంటి వ్యాక్సిన్స్ వితిన్ 1 year 2 years దాన్ని కనిపెట్టారు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు వస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పుచున్నారు. మనం తీసుకున్న వ్యాక్సినేషన్స్ కూడా ఒకదాని వెనక ఒకటి తీసుకున్న దానికి ఇంకా ఎడమ ఉండాల్సిందంట. మనకు తెలియదు, మనం శాస్త్రజ్ఞులం కాదు. అది కొంత గ్యాప్లో తీసుకోవాల్సింది త్వరబడి తీసుకున్నారు గనుకనే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. పుకార్లు కావచ్చు, నిజం కావచ్చు, మనకు తెలియదు. నేను చెప్పుకుంటూ వచ్చిన విషయం ఏంటంటే, మనుషులు కనిపెట్టిన వాటన్నిటిలో లోపాలు ఉన్నాయి. ఏది కనిపెట్టినా అందులో ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం సవరించడానికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కార్ రిలీజ్ చేసి 6 నెలల తర్వాత అవన్నీ వాపస్ తీసుకుంటున్నారు. ఎందుకని? అందులో మేజర్ డిఫెక్ట్ ఒకటి ఉంది, అది రెక్టిఫై చేసి మళ్ళీ ఇవ్వవలసిందిగా మేము నిర్ణయించాం, అన్నీ వెనకకు తీసుకురండి. షోరూములకు అవన్నీ తిరిగి వస్తుంటే ఒక్కొక్క దాన్ని రెక్టిఫై చేసి 10 daysకు 1 monthకు 6 monthsకు వాటిని రిటర్న్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు. మొన్నటి వరకు చేసిన సర్జరీలు ఈరోజు వైద్యులు చెప్తారు అందులో లోపం ఉండే, అలా కాకుండే ఇలా చేస్తే బాగుండు అని అంటారు. ఏం చేద్దాం, చేసేశారు కదా, ఇక ఆ తర్వాత దాన్ని భరించాల్సిందే. సో ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఏదో ఒకటి చేస్తారని అనుకోకు. ప్రతిదానిలో ఒక లోపం ఉంటుంది. మనం అందరిలో నుండి పర్ఫెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనలో నుండి పర్ఫెక్ట్ ఏది కూడా మనం ఇవ్వడానికి మనకు వీలు కాదు. వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉండాలని మనం ఆశిస్తాం, కానీ మనం పర్ఫెక్ట్ లేదే. మనలో లోపాలు
ఉన్నది కదా. కాబట్టి అదే మనసుతో అందరినీ యాక్సెప్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు సమాజమును సుందరంగా తయారు చేశాడు, మనం దాన్ని కలుషితం చేశారు. మనలో భేదాలు వచ్చింది, మనలో అభిప్రాయ వ్యత్యాసములు వచ్చింది, మనలో మన ఆలోచనలు, మన బోధలు, మన మాటలకు తగినటువంటి సిద్ధాంతాలకు తగినటువంటి అభిప్రాయాలు వచ్చినది గనక ఒకదానికి కలుస్తుంది, ఒకదానికి కలవడం లేదు. ఒక దగ్గర కలుస్తుంది, ఇంకొక దగ్గర కలవడం లేదు. ఇది ఈ కాలంలో జరుగుతుందని బైబిల్ చెప్తున్నారు. తండ్రికి కుమారునికి వైరం వస్తుందని బైబిల్ చెప్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మితముగా ముందుకు పోవాలి, తొందరపాటును విడిచిపెట్టాలి, సరి చేయవలసిన దాన్ని అడ్మిట్ చేయాలి. ఎస్, ఐఎమ్ రాంగ్, ఐ మేడ్ ఎ మిస్టేక్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుని రాకడ సమయంలో మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మనం సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం దేవునికి ఇష్టం ఉండదు. కానీ మనమందరం దేవుని చిత్తానుసారంగా సరిచేయబడాలి. దానికి విశాలత కలిగిన ఒక మనసు ఉండాలి. నా మనసు విశాలత కలిగిదైతే నేను మీ అందరినీ అకామిడేట్ చేస్తాను. నా మనసు సంకుచితమైతే మీ అభిప్రాయాన్ని నేను కొట్టివేస్తాను. మనకు విశాలమైన మనసు రావాలి. అందరి మాటలు వినడానికి ఉన్న ఓపిక మనకు రావాలి. సరి తప్పు అనేది వేర్పరచడానికి ఉన్న వివేకం మనకు కావాలి. అది మాత్రమే కాదు, సరైన బాటలో నడవడానికి ఉన్న ఒక మనస్సు, శుద్ధ మనస్సు మనకు కలగాలి. నేను పట్టిన కుందేలుకు కొమ్ములు 4 అని అంటే అది యాథార్థ్యం కాదు. నువ్వు పట్టిన కుందేలుకు కొమ్ములు లేదు, కానీ నువ్వు మొండి పట్టుతో దానికి కొమ్ములు ఉన్నాయని చెప్తే అది యాథార్థ్యం కాదు గనక అందరూ అంగీకరించారు. మనం సమాజంలో ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పించుచున్న విధములు, విషయాలు గ్రహించి నడవలసిన మార్గంలో మనము నెమ్మదిగా నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సమాజంలో శ్రేష్టమైన భవిష్యత్తును చూపించగలిగిన వారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.